హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఏం చేస్తున్నా ఇంకోండి ఇంటి పని పూర్తిగా అవ్వలేదు కదా అని చెప్పి దోమలు గట్రా రాకుండా కన్నాలు మోస్తున్నాడు. ఈరోజు మేస్త్రి లెవెల్ రాలేదని ఇంటి దగ్గర పని చేస్తున్నాడు ఫ్రెండ్స్. వెనక్కి వచ్చేసాడు పనిలోంచి. ఆ బెడ్ను ఇప్పుడు ఎరగొట్టాలా మరి ఇందులో పెట్టాలంటే మాలు కూడా పడద్దు ఇప్పుడు ఈసారి. తాపీతో పట్టుకుని చేస్తున్నాడు కదా మేస్త్రి అనుకుంటారేమో. కాదు ఫ్రెండ్స్, కూలి పనికి వెళ్తారనమాట. మేస్త్రికి సిమెంట్ కలిపేసి అందించడం గటానే. కాపీ కూడా ఇవ్వడం. అయితే నీ మీద కాపీ రేట్ చేస్తారు మేస్త్రులు అందరూ కలిపి. మా పని కాపీ కొట్టు నువ్వు అని. కొంచెం కూడా కింద ఆడకూడదు. కిందకి ఎలా పాడేస్తున్నావు? సింపులే చేస్తాం. సింపులే ఇలాంటి ఈ సింపుల్ సరదా తీరిపోతుంది. ప్రతిదానికి ఒంగోల తాపీకి ఒంగోల మేస్త్రిలే. చేసుకైతే నేను వంట చేసుకుంటాను. వంట చేసుకుంటాను ఫ్రెండ్స్. పుల్లలు తెచ్చానా? కాకేలేదా? నువ్వు పుల్లలు తేవేమో అనుకుని కుక్కర్లో వేసాను. ఇప్పుడే అసలే మార్చేస్తానైతే. కుక్కర్లో వేడి చేసేస్తుంది. రాత్రి అందులోనే ఉండాను. గొడ్డలు తెద్దాంలే. పని లేదా? పుల్లలు లేక కరెంట్ కుక్కర్లో ఇట్టేసాను ఫ్రెండ్స్ బియ్యం. ఈ లోపల మా నాన్న పుల్లలు తెచ్చాడు. ఇంకెందుకు అందులో నుంచి ఇందులోకి తిరగేయడం అని చెప్పి ఉడికి దాకా ఉంచేసాను అనమాట. చూడండి, ఇప్పుడు కూర అయితే పొయ్యి మీద వండుతాను. ఇంకొన్ని కూరకి రెడీ చేసుకున్నాయి అన్నమాట. అక్కడ మా ఆయన పని చేస్తున్నారు కదా, ఇసుకడ పొద్దని చెప్పి లోన్ తెచ్చేసుకున్నాను. ఇంకోండి ఇంకా చేస్తున్నాడు. ఆ కిటికీ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మందల్లా ఉంటే అట్లకి బాగుంటున్నాడు అనమాట. చేసుకో అయితే నువ్వు. ఈ లోపల నేను కూర తల్లి పెట్టుకుంటా. అంగోండి తెచ్చిన పూలు కొన్ని అక్కడ వండిచ్చాను. ఎండలో ఎండితే బాగానని కొన్ని అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు కూరకి ప్రిపేర్ చేసుకున్నాను కదా, కూర అయితే రెడీ చేస్తాను ఈసారి. ఏం కూర వండుతున్నానో చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమో అడుగున ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు పచ్చిమిరపకాయలు కోసి తర్వాత ఉల్లిపాయలు కోసాను. ఇవి అయితే క్యాప్సికము, ఇదేమో వెండి చేప. ఒక ఎండు చేపనే 3 పీసుల కింద కోసి ఇప్పుడు క్యాప్సికం, వెండి చేప, చింతపండు పులుపేసి వండుతాను అనమాట. ఇవే ఉన్నాయి కూరగాయలు కూడా, ఇంకేమీ లేవు. కూరగాయలు వచ్చాక ఈ వీధికి ఇలా వచ్చినప్పుడు వేయించుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాకా వీధి ఎక్కిపోయింది.
ఇప్పుడు కూర చేస్తానన్నమాట. సమయానికి పుల్లలు తేబెట్టి మా నాన్న కూర పొయ్యి మీద వండుతున్నాను, లేకపోతే గ్యాస్ కుక్కర్ మీదే వండుతున్నాను. కూర కూడానే కరెంట్ కుక్కర్. గ్యాస్ లేనప్పుడు పుల్లలు లేనప్పుడు కొనుక్కొస్తుంది కదా అని కొన్నాను అనమాట. ముందుగా అయితే వెండి చేప వేపుతాను. ఎలా వేపుకుని తీసి అప్పుడు కూర తాలింపు పెడతాను. రావట్లేదు. పని లేదు, మేస్త్రీలు రాలేదని చెప్పి అనుకొచ్చిన పాపం ఇప్పుడు వరకు ఖాళీ లేకుండా ఇంట్లో పని అంతా చక్కబట్టినారు ఫ్రెండ్స్. అలాగా కన్నాలు ఉన్నాయి కట్ట ఖాళీలు అన్నీ సిమెంట్ వేసి మేగుతున్నాడు అనమాట. ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటాను. ఉప్పు కారం టేస్ట్కి సరిపడా, కారం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని అందులోనే కొద్దిగా వాటర్. రెండు చేపలు కూడా వేసేసాను. ఇది కాస్త ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా చింతపండు పులుపు వేసుకుంటాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, క్యాప్సికమ్ వెండి చేప కూర వండడం పూర్తయింది. ఇప్పుడైతేనే పక్కన పెట్టేస్తాను. ఇంకొని చూడండి, మెత్తి కడుతున్నాడు మా ఆయనే, బాగా డౌన్గా ఉందని చెప్పి. చూడు, మెత్తి కడుతున్నాడు అనమాట. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.